రేవంత్ పడేలా ఊర్లలో జనాలు అయితే ఒక మాట అయితే అనుకుంటారు. మీ మనసు నొచ్చుకొని అయితే మేమైతే ఏం చేయలేం, కానీ చెప్పాలనుకుంది అయితే మా ఛానల్ ద్వారా చెప్తూనే ఉంటాం. కేసీఆర్ అయితే పోయిండు, 10 ఏళ్ళు వెళ్ళిండు, మొత్తం ఏడు కాడికి పిప్పి మొత్తం కష్టం బిషం ఆడికి తొక్కి తొంబర్లాడి వెళ్ళిపోయిండు. ఆ కేసీఆర్కు సలహాలు ఇస్తాడు ఉండి ఆ కాలంలో ఓడు గుడ్డోడా ఎడ్డోడా మరి పాడైపోను వాడు మరి ఎసంటోడో, కానీ ఆయన మాటలు బట్టి ఆ కేసీఆర్ మొత్తం సర్వనాశనం అయిపోయిండు. ఆ పోత కేసీఆర్ పోయిండు, కానీ ఆ సలహాలు ఇస్తాడు పాడే అలానే తలగబడ్డా. ఏమరా ఆయన ఆ సచివాలయంలో ఉన్నాడా ఈ కేసీఆర్ మన రేవంత్ రెడ్డి దగ్గరనే ఉండొచ్చునా, ఈడే సలహాలు ఇస్తూ వస్తున్నా మళ్ళీ అనే కాలం వచ్చింది. ఎందుకు అట్లా అనుకుంటారని నేను అడిగిన పెద్ద మనిషిని. మరి లేకపోతే ఏముంది పిల్ల, ఇది వేల కొద్దిగా ఎకరాల భూమిని మొత్తం వెనక గుంజుకొస్తాను పాడే. మరి ఇంకా గుంజుకొస్తాను తాడు దొరకలేదా, మరి ఏం పని గుంజుకొస్తలేడు ఏం కథ. మరి ఈ ఏడాది అయిపోయింది పాడైపోను, ఏడాది అయిపోయినాక కూడా కనీసం ఒక గుంట భూమి నూరు వంచపాయ. మరి ఈ భూముల లెక్కల వీళ్ళు వాళ్ళంతా ఒకటే ఉండొచ్చునా అని అనుకుని పాడవుతారు. నాకు కూడా అనిపించింది పాడై. నిజంగానే సార్ చెప్పే మాట దాదాపు అన్నీ పక్కనే చేసుకొస్తాడు, కానీ మరి గీ ముచ్చట కూడా మరి ఎందుకు మర్చిపోయిండు అంటే ఇంకో రకంగా జనాలు ఏమనుకోరు అంటే, భూముల కాడికి వస్తారు కల్లా అంతా దొరలు ఈ పటేళ్ళు వీళ్ళంతా ఈ ఈయన ముఖ్యమంత్రులు అంతా ఒకటే అవుతారు. ఎందుకంటే ఈ భూమి మీద పిరంగాలది ఏంటంటే భూమేనా, ఇక భూమి మరి ఆలకెందుకు ఇచ్చేది, ఏమో ముంచే ఉన్నదిలే అని అట్టే ఉంచుకుంటురా జనాలు. అయితే వాస్తవానికి రేవంత్ రెడ్డి గారి మీద చాలా రకాల నమ్మకాలు పెట్టుకురు. మరి ఈ నమ్మకాన్ని అంతా బొమ్మ చేస్తున్నట్టే గుర్తుంది చూడబోతే. ఎందుకంటే నీకు సలహా ఇస్తాడు, మరి ఎట్టిస్తాడు మాకైతే తెలుస్తలేదు. కానీ మొన్న ఏది అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాయి కదా, మరి ముందుగానేమో చెప్తే ముగ్గురు పిల్లలు ఉన్నోళ్ళు ఏం కాదు పోటీ చేయొచ్చులో అంటే మళ్ళీ 2 రోజులకే దాన్ని మార్చేస్తేవి. మరి మిమ్మల్ని చెప్పమన్నాడు వాడు ముగ్గురు పిల్లల ముచ్చట్లా, మళ్ళీ దాన్ని మార్చి మళ్ళీ 2 పిల్లల కాదు చేయమన్నాడు వాళ్ళు అంటే ఓలో సలహా ఇస్తోళ్ళు అయితే చూడరు కదా. మరి సలహా ఇస్తోళ్ళని మీకు వెనకంగా ఏమైనా గోతులు ఎలాంటి వాళ్ళు దొరుకుతున్నారు మరి పాడై. ఎందుకంటే మళ్ళీ నిన్ను దింపేసి మళ్ళీ ఇంకోళ్ళు ఉండే అసలే మళ్ళీ ఇది పెద్దపాటి పాడైపోను. అసలు పని అయినా అవుతుంది. దయచేసి ఊర్లలో ఉన్న పెద్ద మనుషులు కానీ విద్యార్థులు కానీ యువకులు కానీ మేధావులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా రకాలుగా ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఎవరో మాటలు పెట్టి ఉచితశాలకు పోయి లేకపోతే అయిందానికి కాందానికి వీళ్ళు పెట్టి వెళ్ళమని కొలిస్తే మాత్రం రేపన్నాడు పడేలా నీకు కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే నిన్ను నమ్ముకొని చాలా మంది ఉన్నారు ఊర్లలో. అదే మరి అంతగా దాది పోతే ఇంకేది చెప్పగానులా హైడ్రా ముచ్చట. ఆ హైడ్రా అనేది ఒక సపరేట్ చట్టమే తీసుకొచ్చిండు. ఆ హైడ్రా పాడే అది ఎక్కడ పోయిందో పత్తలే కూడా పోయింది. మళ్ళీ దానికి మరి ఇంకా 2-3 నెలలు మరి వరద ముందో పాడే ఏమైందో. ఆ హైకోర్టు ఏం చెప్పింది, నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టు చేసి నడవదని. మరి ముందుగా చేసే ముందలని చెప్పాలి కదా మరి. అది అంటే నాకు తెలిసింది జనాలకు అనుకున్న ముచ్చట చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారికి సలహా ఇస్తాడు మాత్రం నిజంగా రోగు తప్పినోడు అని అంటున్నారు. మరి ఆ సలహా ఇస్తూనే పక్కకు పెట్టి మరి ఆయమను పెట్టుకుని ఉపాయం చేయాలి. లేకపోతే మాత్రం ఇక గిట్నే ఇక సగం అర్ధారు సగం ముర్దారు అంటే జనాలలో మంచి ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నెంబర్ 1 ముఖ్యమంత్రి అంటున్నారు. ఇక 4 రోజులు పోయినాక ఇక పోయినా జోడి గడిపినా కలుపుతారు. దయచేసి మీ అభిమానిగా చెప్తున్నా, ఇక సలహాదారు మార్చుకొని ఏమంటారు కదా, నీ సలహాదారు నీ ఆలోచన ద్వారా పోయినా కానీ ముద్దుకుంటుంది. కానీ ఇంకోటి మాట పడితే అంటే ఇక చూడు ఇక పోయాం ఆ శాస్త్రం పోయినాగా మంది మాటలు బట్టి అడికెట్టుకు పోతే మళ్ళీ వస్తారు ఇల్లాగమే ఒల్లాగమే పిల్లాగమే అన్నట్టు అవుతుంది. దయచేసి జర ఆ చెప్పుడు మాటలు అన్నీ బంద్ చేసుకొని జర నీ పాలన ఏదో నువ్వు చేసుకుంటే, ఎందుకంటే చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు ఊర్లలో. ఇక ఆయన చెప్తే ఇక ఇక బాగుండనట్టుంది. ఎందుకంటే నేను ఎంతో కొంత మీ అభిమాని కాబట్టి చెప్పలేకపోతున్నాను. కానీ ఒక్కడైతే వాస్తవం, భూముల విషయంలో కాడ మీరు నిజంగా 100 ఎకరాలు ఉన్నాయి, లక్షల ఎకరాలు ఉన్నాయి, 1000 ఎకరాలు ఉన్నాయి అని చెప్పారు కదా, అల్లకెళ్ళి గుంజుకొచ్చి ఒక 10 ఊర్ల మందికి పంచేసి భూమిని. ఈ కాలానికి దేవుడు ఎసుంటోడు ఉన్నాడో లేడో ఊరికైతే చూడలేదు. కానీ ఇక నువ్వే దేవుడు మాట. ఎందుకంటే పేదోళ్ళ భూములు చాలా రకాలుగా భూములు పోయి చాలా రకాలుగా ఇబ్బంది పడే ప్రజలు అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు. అలా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఓసీలు కానీ మైనార్టీలు కానీ చాలా మంది దగ్గర పోయినసారి ఏం చేసి మంచిగా అన్ని భూములు గుంజుకొని మీకు ఎందుకు ఈడంగా పెద్ద అద్దాల మేడ కట్టిస్తా అని చెప్పి గుంజుకొని పోయింది కదా, అవిటి గుంజుకొచ్చి భయం చెయ్యి. అవిటి గుంజుకరా మీరే అన్నారు. భూములు గుంజుకొచ్చేదే కేసీఆర్ని తీసుకొచ్చి ఏది అసెంబ్లీలో కూర్చోబెట్టేదే ఈ మన డీజేటీలను కొనపోయి జైల్లో పెట్టాను. భూములు గుంజుకరాలేదు, కేసీఆర్ ఏమో అసెంబ్లీలో కూర్చోలేదు, ఈ డీజేటీలు పోయేమో జైల్లో కూర్చోలేదు. మరి ఇటువంటి ముచ్చట మరి పక్కపైన కూర్చున్న వాళ్ళు మరి ఎట చెప్తారో మరి మంత్రుల వాళ్ళని సలహా ఇస్తురా, లేకపోతే నీకు ప్రత్యేకంగా సలహాదారుడు ఉన్నాడా ఏంది, జర వాళ్ళని మార్చుకుని ఉపాయం చేయరని ఊర్లలో జనాలు అంటారు. ఇక ఉంటా మరి.